Hi, hello, namaste. GDS online applications are started from 15/7/2024 to 5/8/2024. GDS online application details are Aadhaar, photo, mail ID should be your own, and mobile number also must be your own, and also SSC memo. ఫస్ట్ మీ యొక్క మొబైల్ నెంబరు మెయిల్ ఐడి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. వాటికి వచ్చే ఓటీపీ డీటెయిల్స్ ఎంటర్ చేశాక మీ యొక్క ఫార్మాట్ స్టార్టింగ్ అవుద్ది. తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ఎస్ఎస్సి ప్రకారం ఎట్లుంటాయో ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. తర్వాతది డీటెయిల్స్ వచ్చేసి ఆధార్ డీటెయిల్స్ మీ యొక్క డిజేబిలిటీ ఎస్ఆర్ నో అని పెట్టేసి తర్వాత మీ యొక్క వెదర్ ఎంప్లాయిడ్ ఆర్ నాట్ నో అని పెట్టేసి తర్వాత లేదంటే మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేశాక మీ యొక్క డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ప్రివ్యూ వస్తుంది. ఆ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిషన్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ అయినట్టు నెంబర్ వస్తుంది. మీరు కంటిన్యూ అని అప్లై చేసిన తర్వాత మళ్ళీ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది. ఇక్కడ మీ యొక్క ఆధార్లో ఉన్న అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క బోర్డు ఏ బోర్డు అయితే ఉంటుందో ఆ బోర్డు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఎస్ఎస్సిలో ఏ డీటెయిల్స్ అయితే ఉంటాయో మార్క్స్ కానీ పాయింట్స్ కానీ గ్రేడ్స్ కానీ డీటెయిల్స్ ఏమైతే ఉంటాయో అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సేవ్ అని కంటిన్యూ చేశాక మీ యొక్క డివిజన్ అయితే ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేయాలి. చేసిన తర్వాత మీ యొక్క ఆప్షన్స్ వస్తాయి. అది మీ దగ్గర డిస్ట్రిక్ట్స్ కానీ మీ యొక్క విలేజెస్ కానీ అవైతే ఏ ఆప్షన్స్ అయితే ఉంటాయో ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ మీ యొక్క వేరే డిస్ట్రిక్ట్స్ నెంబర్ వైజ్గా ఆర్డర్ వైజ్గా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పేమెంట్. బీసీ వాళ్ళకైతేనేమో పేమెంట్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కానీ లేడీస్ కానీ వాళ్ళకు పేమెంట్లు అనేది ఉండదు. తర్వాతి ప్రాసెస్ అది అప్లికేషన్ సబ్మిట్ చేయడం ఉంటుంది. సబ్మిట్ చేశాక మీ యొక్క ప్రింట్అవుట్ వస్తుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఫర్ మోర్ వీడియోస్.